Welcome to 24 Technologies. Our today's topic is what is Bastion host. Bastion host లేకపోతే మనము జంప్ సర్వర్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం అండ్ ప్రాక్సీ సర్వర్స్ అని చెప్పేసి కూడా సమ్ టైమ్స్ కాల్ చేస్తూ ఉంటాం. ఏది కాల్ చేసినా ఏమని కాల్ చేసినా కూడా బాస్టియన్ ఆర్ జంప్ సర్వర్స్ ఆర్ ప్రాక్సీ సర్వర్స్ అని ఏవి కాల్ చేసినా ఫంక్షనాలిటీ వైజ్ ఆల్మోస్ట్ అన్ని సేమే ఉంటాయి అండ్ టర్మినాలజీ వైజ్ కంపెనీలో ఒక రకంగా దాన్ని కాల్ చేస్తూ ఉంటాం. జంప్ సర్వర్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. జంప్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. అనిమల్ మూవీ ఉంది. అనిమల్ మూవీ. ఈ అనిమల్ మూవీలో విలన్ ఎంట్రీ ఉంటుంది కదా. విలన్ది ఎంట్రీ సాంగ్ ఉంటుంది. ఎంట్రీ సాంగ్ ఉన్నప్పుడు మనకు హీరో ఎవరైతే ఉన్నారో హీరో నుండి విలన్ కు ఏమైతుంది ఆ పిక్చర్ జంప్ కట్ అంటాం దాన్ని. అంటే ఒక సీన్ నుండి ఇంకొక సీన్ కు జంప్ అవుతుంది. రైట్? ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు టూ డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, టూ డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఒక సర్వర్ కు పబ్లిక్ ఐపీ ఉంటుంది, ఇంకొక సర్వర్ కు పబ్లిక్ ఐపీ ఉండదు. ఒక సర్వర్ కు పబ్లిక్ ఐపీ ఉంటుంది ఫస్ట్ లాగిన్ కావడానికి. అండ్ ఈ పబ్లిక్ సర్వర్ నుండి నేను నా ప్రైవేట్ సర్వర్స్ ఏవైతే మెయిన్ సర్వర్స్ డేటాబేస్ సర్వర్స్ ఉంటాయో, ఓకే, దానికి మనము జంప్ ఏ రకంగా అవుతాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ తోటి మనకు కొద్దిగా క్లారిఫికేషన్ అనేది ఇంకా క్లియర్ గా వస్తుంది. సబ్జెక్ట్ అనేది పక్కన పెడితే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ను మన సబ్జెక్ట్ కు కంపేర్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మనము ఒక ఇల్లు తీసుకుందాం. ఈ హోమ్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ నాకేముంటుంది, ఎంట్రన్స్ డోర్. ఈ డోర్ లోకి నీకు ఎంటర్ అయితే మెయిన్ ఫస్ట్ హాల్ వస్తుంది. రైట్? ఈ హాల్ నుండి నువ్వు నీ బెడ్రూమ్ ఏదైతే ఉందో బెడ్రూమ్ కు ఎంటర్ అవుతావు. ఈ హాల్ నుండి బెడ్రూమ్ డోర్, ఇది కూడా బెడ్రూమ్ డోర్. ఇక్కడ నీకేముంటుంది, గోల్డ్, మనీ, డాగ్స్, ఇవన్నీ లాకర్లో. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, లాకర్లో ఉన్నాయి. బయట నుండి ఎవరైనా ఒక పర్సన్ వచ్చేటప్పుడు, వస్తున్నారు, బయట నుండి అవుట్ సైడ్ ఎవరన్నా వస్తే డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళడానికి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి స్కోప్ ఉంటుందా? బయట పర్సన్ అంటే హ్యాకర్స్ అనుకుందాం, థీవ్స్ అనుకుందాం, ఎవరైనా అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట అనాథరైజ్డ్ పర్సన్ ఎవరన్నా డైరెక్ట్ గా నీ బెడ్రూమ్ డోర్ ను ఓపెన్ చేసి ఆ బెడ్రూమ్ లో నువ్వు ఏదైతే సేఫ్ లాకర్ లో పెట్టుకుంటామో అవి మనము యాక్సెస్ చేయడానికి కుదురుతుందా? 100% నో, దెర్ ఇస్ నో పాసిబిలిటీ. అంటే మనం ఫస్ట్ ఎక్కడికి రావాలి, ఎంట్రన్స్ డోర్కి వచ్చి అది ఓపెన్ చేసి ఆథరైజ్డ్ పర్సన్ అయితేనే దాన్ని ఓపెన్ చేయగలుగుతాడు. అది ఓపెన్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు హాల్. అక్కడ నుండి నువ్వు బెడ్రూమ్, అక్కడ నుండి నీ డేటాబేస్ ఏవైతే ఉన్నాయో సర్వర్స్ వాటికి. అంటే ఇది వచ్చేసి ఇక్కడ నేను మెయిన్ డోర్ అనేది వీడికి ఇవ్వను, అంటే డైరెక్ట్ గా దీనికి రావడానికి. ఇవి టూ సర్వర్స్ అనుకుందాం, ఫస్ట్ సర్వర్ అండ్ సెకండ్ సర్వర్. ఈ ఫస్ట్ సర్వర్ కు కనెక్ట్ అయిన తర్వాతనే ఇక్కడ నుండి సెకండ్ సర్వర్ ఏదైతే మెయిన్ సర్వర్ ఉందో దానికి కనెక్ట్ కాగలుగుతున్నాం. డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేవు, దానికి కనెక్ట్ అవ్వలేవు. అంటే మెయిన్ డోర్ అంటే ఈ సర్వర్ అనేది హాల్ అనుకోండి, ఈ సర్వర్ అనేది హాల్, ఈ సర్వర్ అనేది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కి ఎంటర్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి. ఈ డోర్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి నీకు ఎంట్రీ ఉంటుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడికి జంప్ అవుతున్నావు. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ జంప్ సర్వర్స్. వీటిని బాస్టియన్ హోస్ట్ ఆర్ బాస్టియన్ సర్వర్స్ లేకపోతే ప్రాక్సీ సర్వర్స్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. వీటికి మెయిన్ డోర్ ఏ రకంగా అయితే ఉందో ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ ఉంటుంది. పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ నీకు పబ్లిక్ ఐపీ అనేది ఉండదు. పబ్లిక్ ఐపీ అనేది ఉండదు, ఓన్లీ ప్రైవేట్ ఐపీనే ఉంటుంది. బట్ ప్రైవేట్ ఐపీ ఉన్నప్పుడు మనం లాగిన్ అవ్వడానికి అంటే ఆ ఎస్ఎస్హెచ్ చేయడానికి మనకు లేదు కదా, ఎలా చేస్తాము అని చెప్పేసి అంటే ఈ ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటే నేను లాగిన్ కావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కనెక్ట్ ఇన్ టు యువర్ ప్రాక్సీ సర్వర్, యువర్ బాస్టియన్.
అక్కడ నుండి నువ్వేమైతావంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని విత్ ది హెల్ప్ ఆఫ్ కీ. ఏడబ్ల్యూఎస్‌లో కీ పేర్స్ ఉన్నాయి గదా! ఆ కీ పేర్స్‌ని హెల్ప్ తీసుకుంటూ నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని నువ్వు ఇక్కడ నుండి ఇక్కడికి వస్తావు. ఈ రకంగా జరుగుతది. ఓకే. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏది అంటే, మనకు పబ్లిక్ సర్వర్స్ అండ్ ప్రైవేట్ సర్వర్స్ అని చెప్పేసి అంటున్నా. సమ్ టైమ్స్ డేటాబేస్ సర్వర్స్ అని చెప్పేసి అంటున్నా. సమ్ టైమ్స్ మీరు లాగిన్ అయ్యే బాస్టియన్ సర్వర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం గోల్డ్ గురించి మాట్లాడాం కదా! ఇక్కడ దేని గురించి మాట్లాడాను నేను? గోల్డ్ గురించి మాట్లాడాను. ఈ గోల్డ్ అనేది ఈ డాక్యుమెంట్స్ గాని, గోల్డ్ అనేది గాని, మనీ అనేది గాని మీకు ఇంపార్టెంట్ థింగ్. ఇన్ ద సేమ్ వే మీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఔట్‌సైడర్స్ నుండి కానీ, ఇన్‌సైడర్స్ అంటే కంపెనీలో ఎంప్లాయీస్ పనిచేసే వాళ్ళ దగ్గర నుండైనా కానీ, లేకపోతే అనాథరైజ్డ్ పర్సన్స్ బయట వాళ్ళను లోపలికి ఎంట్రీ కానివ్వకుండా కానీ, నేను ఆ డేటాను సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇయర్స్ టు ఇయర్స్ నా కంపెనీని బిల్డ్ చేసుకోవడానికి, నా అప్లికేషన్ రన్ కావడానికి, అంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కానీ, దానికి సంబంధించిన డేటా గానీ అంతా నేనక్కడ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎవడైనా వచ్చి దాన్ని తెఫ్ట్ చేయడానికి చాలా ఈజీ కదా! కాబట్టి అక్కడ నేను ఫైర్ వాల్స్ అనేటివి కూడా నేను పెట్టుకుంటాను. ఆథరైజ్డ్ పర్సన్ అండ్ ఇవి డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా కొన్ని పెట్టుకోవచ్చు. అండ్ షేర్ చేయడానికి కూడా వీలు లేకుండా నేను పెట్టుకోవడానికి స్కోప్. ఓకే. అవన్నీ మనం కమింగ్ సెషన్స్‌లో ఏ రకంగా మనం సెక్యూర్‌గా చూస్తాము, సెక్యూర్‌గా చేసుకుంటాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మనకు తెలియాల్సింది మెయిన్ టాపిక్ ఏంది? ఏదైనా ఇక్కడ ఈ డేటాబేస్ ఉండేది. ఈ డేటాబేస్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ కారు. ఫస్ట్ మీరేది జెమ్ సర్వర్. జెమ్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఫస్ట్ దీనికి కనెక్ట్ కావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ అయితారు అని చెప్పేసి మనకు తెలియాలి. ఇక్కడ నుండి ఇక్కడికి. డైరెక్ట్‌గా మీరు బయట నుండి డైరెక్ట్‌గా ఇక్కడ కనెక్ట్ కావాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మనం వన్ అడిషనల్ సెక్యూరిటీ లేయర్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అందరూ పెట్టుకుంటారు, అందరూ ఇదే యూజ్ చేస్తారు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ ఏది ఒక ప్రైవేట్ సర్వర్ దానికి పబ్లిక్ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి మీరు వేరే సర్వర్ మీ వర్క్ లొకేషన్ ఎక్కడ ఉందో ఆ సర్వర్‌కు కనెక్ట్ అవుతారు. ఇది. అండ్ ఇంకా ఇక్కడ ఏముంటుందంటే నా వీపీసీ అనేది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఏదైతే ఉందో అది కూడా డిఫరెంట్ రీజియన్‌లో పెట్టుకోవడానికి కూడా స్కోప్ ఉంటది. అంటే సేమ్ రీజియన్‌లో కాకుండా నా వీపీసీ అనేది కూడా డిఫరెంట్ రీజియన్‌లో పెట్టుకొని అది కూడా అంటే ఎంత సెక్యూరిటీ వీలైతే నేను అంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాను. ఫైర్ వాల్స్ కావచ్చు. ఇక్కడ సెక్యూరిటీ అంటే ఫైర్ వాల్స్ కావచ్చు, సెక్యూరిటీ గ్రూప్స్ కావచ్చు, నకెల్ కావచ్చు, ఎన్ఎస్‌సిఎల్ అండ్ ఇంకా ఏముంటాయి విపిఎన్, విపిఎన్ కావచ్చు అండ్ ఇంకా ఏమున్నాయి ఈ టైప్ ఆఫ్ విపిఎన్ సైట్ టు సైట్, పాయింట్ టు సైట్ ఇలా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ దేనికోసము అంటే ఇక్కడ ఏది నకల్ బయట నుండే అనాథరైజ్డ్ పర్సన్ కంట్రోల్ చేయడానికి నకల్ యూజ్ చేస్తాను. సెక్యూరిటీ గ్రూప్స్‌లో ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్ అండ్ ఫైర్ వాల్స్‌లో నీకు ఏవి ఆథరైజ్డ్ పర్సన్స్‌ని ఫిల్టర్ చేస్తాను. థ్రెడ్స్‌ని ఫిల్టర్ చేస్తాను. అండ్ వీపీఎన్‌లో నాకు టనలింగ్‌లో నేనేం చేస్తాను అంటే నువ్వు ఏది ఈ నెట్వర్క్‌కి సంబంధించిన అవునా కాదా ప్రైవేట్ నెట్వర్క్ అని చెప్పేసి. అంటే నువ్వు అథెంటికేట్ చేసుకొని నువ్వు ఆథరైజ్డ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది టనలింగ్‌లో. ఈ రకంగా ఇవన్నీ ఎందుకంటే అట్ లాస్ట్ నీ డేటా అనేది సేవ్ చేసుకోవడానికి కాదు సేఫ్‌గా పెట్టుకోవడానికి. ఓకే. రైట్ అమ్మా. దిస్ ఈస్ అవర్ బాస్టియన్ హోస్ట్ థియరీ అండ్ నెక్స్ట్ సెషన్‌లో మనము బాస్టియన్ హోస్ట్ ఏ రకంగా కనెక్ట్ అవుతాము అంటే నేను 2 సర్వర్స్ క్రియేట్ చేస్తాను. EC2. EC2స్‌లో 2 ఇన్స్టెన్సెస్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అండ్ సెకండ్ ఇన్స్టెన్స్. ఫస్ట్ దానికి నేను పబ్లిక్ ఐపీ అనేది ఇస్తాను. సెకండ్ దానికి పబ్లిక్ ఐపీ అనేది ఇవ్వకుండా ఈ పబ్లిక్ ఐపీ ఉన్న దానికి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి ఇక్కడికి నేను కనెక్ట్ అవుతాను. అవి చూద్దాం విత్ ది హెల్ప్ ఆఫ్ కీని కూడా. ఆ కీకి ఏమేమి పర్మిషన్స్ ఉండాలి? అమెజాన్ కీకి అంటే రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఎందుకు? రైట్ పర్మిషన్స్ ఎందుకు ఇవ్వకూడదు? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. థియరిటికల్‌గా కీకి ఎప్పుడైనా కూడా మనము ఈ కీ ఏదైతే ఉందో ఈ కీకి రైట్ పర్మిషన్స్ అనేటివి ఉండవు. సింపుల్‌గా.
రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఉండాలి. అంటే ఆ కీని రీడ్ మాత్రమే చేయగలగాలి. రైట్ ఎందుకు చేయకూడదు అంటే, రైట్ ఆపరేషన్స్ దానికి ఇచ్చినానంటే మీరు కీని మోడిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కీని మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక డోర్‌కి అంటే ఒక లాక్‌కి సంబంధించిన కీని ఇంకొక దగ్గర పెడితే వర్క్ అవుతుందా? కాదు గదా! కాబట్టి ఈ కీని ఏమన్నా రైట్ ఆపరేషన్స్ ఉంటే మేబీ మీరేమన్నా దాన్ని చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చు. చేంజ్ చేసిన తర్వాత మీరు ఆ ఇన్‌స్టెన్స్ ఏదైతే ఉందో మీ సర్వర్‌కు మీరు కనెక్ట్ కాలేకపోవడానికి గూడా స్కోప్ ఉంటుంది. దట్ ఈస్ వై కంపల్సరీ మీరు ఈ రీడ్ పర్మిషన్సే. ఓకే. 400 ఆర్ 404 ఈ పర్మిషన్స్ దానికి ఇవ్వాల్సి ఉంటది. 400 పర్మిషన్స్ అంటే ఏంటివి? అని జెప్పేసి మనము దాని గురించి గూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ల్యాబ్‌లో అంటే డైరెక్ట్‌గా ఒక సర్వర్ నుండి ఇంకో సర్వర్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఏ రకంగా మనం చేస్తామని జెప్పేసి అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనము ప్రాక్టికల్స్ ల్యాబ్ గూడా దిస్ ఈస్ అవర్ టుడేస్ క్లాస్. థాంక్ యూ వెరీ మచ్.